హలో గైస్, ఈసారి కొంచెం డిఫరెంట్‌గా హెయిర్ కేర్ కోసం అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో తీసుకొచ్చానండి. సో, డాండ్రఫ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ చాలా పెద్ద సమస్య అండి. సో, బైక్ రైడ్ చేసే వాళ్ళకి లేదా హెల్మెట్ పెట్టుకొని మనం బయటికి తిరగడానికి అండ్ మనం డస్ట్‌లో ఎక్కువగా తిరుగుతాం కాబట్టి డాండ్రఫ్ అనేది పక్కాగా పడుతుందండి. సో, ఆ డాండ్రఫ్‌ని మనం కొంచెం సార్ట్ చేసుకోవాలంటే నేను రిఫర్ చేసే 2 షాంపూస్. సో, ఫస్ట్ వన్ ఈజ్ బేర్ యాంటోనీ యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో, ఇది మనకి బెటర్ రిజల్ట్ ఇస్తదండి. సో, మనం ఏంటంటే రెగ్యులర్‌గా వాష్ చేసుకోవడానికి ఈ షాంపూ అనేది చాలా చాలా బావుంటది. సో, రెగ్యులర్‌గా మనకి డాండ్రఫ్ అనేది ఇమ్మీడియేట్‌గా దీంతో మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో, నేనిది ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో, 3-4 మంత్స్ అయింది. సో, షాంపూ అయితే మాత్రం చాలా చాలా బావుంటది అండ్ హెయిర్ కూడా సిల్కీగా ఉంటదండి. సో, ఆఫ్టర్ యూజింగ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత మనం ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషనర్ మనం అప్లై చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. సో, డాండ్రఫ్ అయితే మాత్రం దీంతో బాగానే క్లియర్ అవుతుంది. అండ్ ఇది కాకుండా నేను ఇంకోటి కూడా మీకోసం తీసుకొచ్చాను. సో, దట్ ఈజ్ స్కాల్ప్ ప్లస్. సో, ఎన్నో ఇయర్స్ నుంచి డాండ్రఫ్‌తో బాధపడుతున్నామండి, అది పోవట్లేదు అంటారా? సో, ఈ షాంపూ వచ్చేసి నియర్ బై మెడికల్ షాప్స్‌లో ఉంది. ఆన్‌లైన్‌లో కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సో, నన్ను నమ్మండి. సో, ఇది మనం ఆల్మోస్ట్ ఒక 5-10 మంత్స్ అవుతుంది నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో, ఒకసారి మనం ఇది యూజ్ చేసాము అంటే ఫస్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని నార్మల్ షాంపూ లాగా కాకుండా హెయిర్‌కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. సో, 10 మినిట్స్ హెయిర్ వదిలేసిన తర్వాత నార్మల్ షాంపూతో మనం వాష్ చేసుకోవాలి. సో, నాకైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి దీంతో. సో, ఇది వీక్లీ వన్స్ నేను యూజ్ చేస్తాను. రెగ్యులర్‌గా అయితే ఇది యూజ్ చేస్తాను. సో, 2 కూడా మనకి డాండ్రఫ్‌కి మంచి రిజల్ట్ అనేది వస్తదండి. సో, రెగ్యులర్‌గా వాడే షాంపూ కాకుండా ఒకసారి ట్రై చేయండి. సో, మీకు ఏ రిజల్ట్ వచ్చిందనేది నాకు చెప్పండి. థ్యాంక్ యూ గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.